రాజకీయ చైతన్యానికి ప్రతీకైన ఖమ్మం లోక్సభ స్థానంలో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులొడ్డుతున్నాయి. తొలిసారి త్రిముఖ పోరుతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న కసితో గులాబీ దండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన ఊపుతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. భారతీయ జనతా పార్టీ సైతం మోదీ కరిష్మాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. విమర్శ ప్రతివిమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఖమ్మం గుమ్మంలో రాజకీయ వేడి రాజుకుంది. 4 రాష్ట్రాల కూడలిగా ఉన్న ఖమ్మం గుమ్మంలో లోక్సభ పోరు ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సిపిఎం 3, తెదేపా, వైకాపా, భారాస ఒక్కోసారి గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా భారాస నుంచి మరోసారి నామా నాగేశ్వరరావు బరిలో ఉండగా కాంగ్రెస్, భాజపాలు కొత్త ముఖాలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్ రెడ్డి తనయుడు రామసహాయం రఘురామరెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి తాండ్ర వినోద్రావు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 16,30,039 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ నెల 13న ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలైన ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని హవా కొనసాగించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ ఖాతా తెరవగా మిగిలిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 5 నెలల తర్వాత మరోసారి మోగిన ఎన్నికల నగారాతో లోక్సభ సమరం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలు నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. కార్యకర్తల సమావేశాలు, రోడ్ షోలు, సభలతో 3 పార్టీల అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. 6 గ్యారంటీల అమలుపై స్పష్టతనిస్తూ కాంగ్రెస్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తున్నారు. భారాస సైతం అధికార పార్టీకి దీటుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. గ్యారంటీల అమల్లో హస్తం పార్టీ విఫలమైందన్న నినాదంతో ఓట్లు అభ్యర్థిస్తోంది. మోదీ చరిష్మాను మరోసారి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సత్తా చాటాలనే లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో ఉరకలేస్తోంది. ప్రజలకు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీయే అన్న నినాదాలతో హోరెత్తిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, 6 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుండటం, పటిష్టంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం సానుకూల అంశాలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయానా వియ్యంకుడు కావడం వల్ల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మద్దతు కమ్యూనిస్టులు జతకట్టడం అధికార పార్టీకి కలిసి రానుంది. పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు కొంత ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. రఘురామరెడ్డి నాన్ లోకల్, నేను లోకల్. పెద్దవారు వారు నామగారు మర్చిపోయినట్టున్నారు. ఖమ్మం ఊళ్ళో ఇక్కడనే పట్టణంలోనే నేరు నగర్లో 2 ఇండ్లు ఉన్నాయి. ఒక ఇల్లు ఆయనది, ఒక ఇల్లు నాది. దాని మధ్యన ఒక గోడే. ఆయన ఇటు దుంపితే నా ఇంట్లో పడతాడు, నేను అటు దుంపితే ఆయన ఇంట్లో పడతాడు. మా నాయనగారు ఊరు చేగమ, పాలేరు కాన్స్టిట్యున్సీ. మా అత్తగారు ఊరు పిండిపోదు. ఇక్కడ నేను పక్కా లోకల్. నాకు కొంత గొప్ప వ్యాపారం కూడా ఉంది. సెక్యులరిజం, డెమోక్రసీ అనేది మొత్తం పోయిందండి. స్వాతంత్ర్యం వచ్చిన కాడి నుంచి ఇటువంటి ప్రభుత్వం నేను ఎవ్వరూ చూడలేదు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస చెమటోర్చుతోంది. అస్తిత్వం, ఆత్మగౌరవ నినాదాన్ని వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తోంది. 10 ఏళ్లలో భారాస పాలనలో ప్రజలకు అందిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెబుతూ ఆశీర్వదించాలని కోరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత పథకాలను నీరు కారుస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ గులాబీ దళం ప్రశ్నిస్తోంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉన్నానంటూ నామా నాగేశ్వరరావు ప్రజల్లోకి వెళ్తున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేయడం, విస్తృత పరిచయాలు నామాకు సానుకూలం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. గ్రూపు రాజకీయాలు, ముఖ్య నేతల మధ్య సమన్వయలేమి, పలువురు పార్టీకి రాజీనామా చేయడం సైతం విపక్షానికి సవాల్గా మారింది. ఒక ఖమ్మం బిడ్డని, రైతు బిడ్డని ఎట్ట చూసుకోవాలో ప్రజలే చూసుకుంటారు కదా. నన్ను కూడా ఖమ్మం బిడ్డే అంటారు. రాజకీయాలకు రాకముందు నుంచి కూడా నేను ప్రజలకు సర్వీస్ చేసిన. నా ముత్తయ్యగా ట్రస్ట్ పెట్టి ఎన్ని సర్వీస్ చేసిన. రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నీతి నిజాయితీగా, నామనాయసరావు మీద ఏదన్నా కొంత చిన్న ఇది ఉందా, ఎవరు వచ్చినా కూడా ముందు మీ పని ఏంటి అయ్యేది ఉంటే ఎమ్మటే చేసి పడేస్తా. నేను ఖమ్మం ఎంపీ అయిన తర్వాతనే జాతీయ రహదారులు వెనకాల పడి స్టేట్ హైవేస్ అన్ని కూడా కన్వర్ట్ చేపించేసేసి మొత్తం జాతీయ రహదారులు వాళ్ళు వచ్చినట్టే ప్రతి జాతీయ రహదారి మీద ప్రతి కిలోమీటర్ మీద నా మార్పు ఉంది. ఇప్పుడు భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను, ఆ ఒక్క రైల్వే లైన్ గురించి 120 ఉత్తరాలు రాసిన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ఇవన్నీ తీసుకొచ్చిన.
2019 ఎన్నికల్లోనూ ఖమ్మం లోక్సభ స్థానంలో బరిలో నిలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం కాంగ్రెస్ భారాసాలకు దీటుగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్ ప్రకటించినప్పటి నుంచే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ కలుపుకొని సత్తా చాటేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. మూడోసారి మోదీ ఖమ్మంతో జోడీ నినాదంతో కమలదళం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీ ఆదేశానుసారం వినోద్రావు గెలుపు కోసం పరిశ్రమించడం కలిసొచ్చే అంశం. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వలేమి, పార్టీకి ప్రజాప్రతినిధులు లేకపోవడం ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క నాయకులు వచ్చి మోసం చేసిపోతున్నారని ఇది ఖమ్మం జిల్లాలో ప్రజలకు మోసం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి. ఈ రోజు మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు, అనేక పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. అభివృద్ధి మాత్రం శూన్యం. ఈసారి మేము ప్రజలు వేడుకునేది ఒకటే, మాకు కూడా అవకాశం ఇవ్వండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మేము ఉంటాం. వారి దూతగా, వారి సైనికుడిలాగా వారు తెచ్చే అన్ని మేము తెస్తాం. ఇంకోసారి ఇట్లాంటి అనడానికి అవకాశం ఇవ్వం. ఈసారి నరేంద్ర మోడీ గారు మా కోసం వస్తున్నారు, మా ఖమ్మం వస్తున్నారు, మా ఖమ్మం అభివృద్ధి చెందుద్ది అనే విశ్వాసం తెలుపుతున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో స్థానికత అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నేనంటే నేను పక్కా లోకల్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్, నామాను గెలిపించాలంటూ కేసీఆర్, కమలానికి అవకాశం ఇవ్వాలంటూ రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేయడం ఆయా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపింది.